వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సో మీరు డిగ్రీ అయితే పూర్తి చేసిండి ఏదైనా ఒక జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే మీకు ఒక గుడ్ న్యూస్. రీసెంట్గానే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. యాక్చువల్లీ ఏదైనా జాబ్ గెట్ చేస్తే మన కెరీర్ సెటిల్ అవుతుంది, బట్ ఈ జాబ్ గెట్ చేస్తే కెరీర్ సెటిల్ అవడంతో పాటు మనకి సొసైటీలో కూడా మంచి రికగ్నైజేషన్ అయితే ఉంటుంది. అటువంటి జాబ్ ఏది ఉందా అని మీరు అనుకుంటే ఆ జాబే ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు నేను షేర్ అయితే చేస్తాను. ఇన్ కేస్ మీకు ఈ జాబ్పై ఇంట్రెస్ట్ అనేది ఉన్నట్లయితే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి డీటెయిల్స్ని కూడా క్లియర్గా తెలుసుకోండి. ఒకవేళ ఏదైనా చిన్న డౌట్ వచ్చింది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అందుకన్నా ముందు మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసి కామెంట్ అయితే చేయండి. ఇక మనం నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ఉంది. ఫ్రెండ్స్, మీరు చేసే లైక్స్ వల్ల అండ్ షేర్స్ వల్ల నాకు కాస్త బూస్టప్గా ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో లైక్ అయితే ఇప్పుడే చేయొద్దు, వీడియోని పూర్తిగా చూసి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్తే ఇక్కడ నేను అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ఈ జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండర్టేకింగ్లో ఉన్న హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ బెంగళూరు నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీకు బెంగళూరు అనే పేరు వినగానే అర్థమై ఉంటుంది ఈ జాబ్కి సెలెక్ట్ అయితే జాబ్ లొకేషన్ బెంగళూరులో ఉంటుందని చెప్పేసి. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ 18వ తారీఖున రిలీజ్ అయింది. ఈ రోజు డేట్ చూసుకుంటే మనకి సెప్టెంబర్ 25, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయి మనకి 1 వీక్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అయితే ఈ నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి అండ్ ఆల్సో మనకి యూస్ఫుల్ అయ్యే పోస్టులు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి మనం లిస్ట్లో చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ చాలా అంటే చాలా కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అందులో మనకి మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు, సైంటిస్ట్కి సంబంధించిన పోస్టులు, ఇంజనీరింగ్కి సంబంధించిన పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్, అసిస్టెంట్ రాజభాష, ఇలా వేరియస్ కేటగిరీస్కి సంబంధించిన ఒక 26 డిఫరెంట్ పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో వీటన్నిటి వివరాలు మనం చెక్ చేయాలనుకుంటే ఈ నోటిఫికేషన్లో వీటన్నిటి వివరాలు కూడా మనకి అవసరం లేదు. జస్ట్ ఈ నోటిఫికేషన్లో మనకి ఒకే ఒక్క పోస్ట్ అయితే ఉంది. అది మాత్రమే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి, మన రిక్వైర్మెంట్స్కి యూజ్ఫుల్ అయ్యే విధంగా ఉంది. సో ఆ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఆ పోస్ట్ నేమ్ చూసుకుంటే అసిస్టెంట్ రాజభాష. సో ఇప్పుడు మనం ఈ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఇక మనం వివరాల్లోకి వెళ్దాం. అయితే మనం ఈ నోటిఫికేషన్లో షార్ట్ లిస్ట్ చేసినటువంటి ఈ అసిస్టెంట్ రాజభాష పోస్ట్ గురించి మాట్లాడినట్లయితే నోటిఫికేషన్లో టోటల్లీ మనకి 4 వేకెన్సీస్ ఉన్నాయి ఈ అసిస్టెంట్ రాజభాషకి సంబంధించి. ఇందులో మనకి ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీకి 2 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి 1 పోస్టు, ఎస్సీ కేటగిరీకి 1 పోస్ట్ అని చెప్పేసి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఇక్కడ చూడండి పోస్టులు అన్నింటినీ కూడా ఈ వివరాలు ఇక్కడ మనకి కనపడతాయి. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే డిగ్రీతో ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. బట్ మినిమం డిగ్రీలో మనకి 60% ఆఫ్ మార్క్స్ ఉంటేనే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అని మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మీకు చిన్న డౌట్ ఉంటుంది, డిగ్రీలో ఏ బ్రాంచ్ వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ విత్ ఏ మినిమం 60% ఆఫ్ మార్క్స్ అని చెప్పి మెన్షన్ చేశారు తప్ప డిగ్రీలో బీఎస్సీ వాళ్ళే అప్లై చేయాలి, బీకామ్ వాళ్ళే అప్లై చేయాలి, లేదా బీఏ వాళ్ళే అప్లై చేయాలి అని చెప్పి రెస్ట్రిక్షన్స్ ఏవీ లేవు. అంటే ఇక్కడ మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అంటారా, మనకి సెలక్షన్ ప్రాసెస్ ఈ జాబ్స్కి సంబంధించి 2 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1లో మనకి రిటర్న్ టెస్ట్ ఉంటే, స్టేజ్ 2లో స్కిల్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ జాబ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 4 ప్రకారం శాలరీ అంటే మీకు బేసిక్ పే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే 25,000 ప్లస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అయితే బేసిక్ పే గురించి పక్కన పెడితే విత్ ఆల్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్స్లు అవన్నీ, డేర్నెస్ అలవెన్స్లు కానీ ఇంకా చాలా అలవెన్సెస్లు ఉంటాయి కదా, అవన్నీ కలుపుకుంటే ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి అప్రాక్సిమేట్లీ పర్ మంత్ 38,000 రూపీస్ వరకు శాలరీ వస్తుంది. ఇంకా ఒక 500 లేదా 600 రూపీస్ కూడా యాడ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇవైతే ఈ నోటిఫికేషన్లో మనం షార్ట్ లిస్ట్ చేసినటువంటి పోస్ట్కి సంబంధించిన కొన్ని మెయిన్ అండ్ బేసిక్ డీటెయిల్స్. ఇక ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలి జాబ్స్కి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇటువంటి వివరాలని చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మాట్లాడినట్లయితే ఈ జాబ్స్కి హౌ టు అప్లై అని చెప్పి మెన్షన్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక అప్లై ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ 19వ తారీఖు స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నోటిఫికేషన్ 18వ తారీఖు రిలీజ్ అయింది సెప్టెంబర్.
అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి అక్టోబర్ 9వ తారీఖు లాస్ట్ డేట్కి మెన్షన్ చేశారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు. మీకు అప్లై చేయడానికి సంబంధించినటువంటి లింక్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. అయితే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఒకసారి మనం అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ 100 రూపీస్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలంటే మనం 100 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. బట్ ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ అయితే చేశారు. అదేంటంటే ఇనిషియల్లీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసే టైంలో 500 రూపీస్ అయితే పే చేయాలి. ఇది అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే 500 రూపీస్ పే చేయాలి. బట్ అప్లికేషన్ ఫీజు 100 రూపీసే అన్నారు. ఇప్పుడు 500 రూపీస్ పే చేయాలి అంటున్నారు ఏంటి అనే ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే మనకి ఏవైతే ఈ ఆర్గనైజేషన్స్ రిక్రూట్ చేసేటటువంటి జాబ్స్ అయితే ఉంటాయో వీటికి చాలామంది అప్లై అయితే చేసేస్తారు. అప్లికేషన్ ఫీజు కొంతమందికి ఉండదు, కొంతమందికి 100 రూపీసే కదా చెప్పి చాలామంది అప్లై అయితే చేసేస్తారు. అప్లై చేసిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ జాబ్స్కి ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్లోనే జరిగితే మనకి కంప్యూటర్స్ అలాట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి టైంలో కొంతమంది కొన్ని కారణాల వల్ల లేదా 100 రూపీస్ పోతే పోనీలే అని చెప్పేసి నెగ్లెక్ట్ అయితే చేస్తూ ఉంటారు. సో మేము చెయ్యం అలాంటిది అని అనుకోద్దు. మీరు కాకపోయినా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ వల్ల ఈ రిక్రూట్మెంట్లో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి మనకి ఇనీషియల్లీ 500 రూపీస్ ప్రతి క్యాండిడేట్ పే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏదైతే మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుందో ఆ రిటర్న్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది కదా, 100 రూపీస్ అప్లికేషన్ ఫీజుని మినహాయించుకొని రిమైనింగ్ 400 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్యాండిడేట్స్కి రీఫండ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 400 రూపీస్ ఏ క్యాండిడేట్స్కి రీఫండ్ అవుతుందంటే మనకి జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే రీఫండ్ అవుతుంది. అయితే మరి ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకపోవడం వల్ల వాళ్ళ పే చేసినటువంటి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళకి రీఫండ్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఇది ఒక సెక్యూరిటీ బాండ్ అమౌంట్ అని మీరు ఫీల్ అవ్వండి. మీరు ఎగ్జామ్ అయితే రాస్తే మీ అమౌంట్ మీకు రిటర్న్ అవుతుంది. ఎగ్జామ్ రాయకపోతే మీ అమౌంట్ అక్కడితో గోవిందా. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. సో ఇదైతే అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం ఏదైతే ఈ అసిస్టెంట్ జాబ్ ఉందో ఈ అసిస్టెంట్ జాబ్కి సంబంధించిన రిటర్న్ టెస్ట్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్ని ఒకసారి క్లియర్గా చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి అసిస్టెంట్ జాబ్ అని మెన్షన్ చేసి ఆ జాబ్కి సంబంధించిన రిటర్న్ టెస్ట్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు. ఏదైతే ఈ ఎగ్జామ్ ఉంది ఇది మనకి ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ ఆల్సో ఎగ్జామ్ పేపర్లో చూసుకుంటే మనకి 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు ఎగ్జామ్కి సంబంధించి మనకి 2 hours టైం ఇస్తారు. అంటే 120 minutes టైం అయితే ఇస్తారని చెప్పి మెన్షన్ చేశారు. మనం కరెక్ట్గా కనుక ఆన్సర్ చేస్తే క్వశ్చన్కి 1 మార్క్ అనేది అవార్డెడ్గా రావడం అయితే జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. దానికి వచ్చే మార్క్ కాకుండా ఇంకొక మార్క్ అనేది ప్లస్ అవుతుంది. ఇన్ కేస్ రాంగ్ అనేది చేస్తే 0.25 నెగిటివ్ మార్క్ అనేది కట్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ని క్లియర్గా చూడొచ్చు. ఇక ఎగ్జామ్లో మనకి 4 పార్ట్లుగా ఉంది. అందులో మనకి పార్ట్ ఏలో చూసుకున్నట్లయితే హిందీ లాంగ్వేజ్ అండ్ గ్రామర్కి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలో చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 50 క్వశ్చన్స్. పార్ట్ సికి చూసుకుంటే క్వాంటిటీ, యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ దీనికి సంబంధించి 50 క్వశ్చన్స్. ఇక ఫైనల్లీ పార్ట్ డీలో చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ దీనికి సంబంధించి 50 క్వశ్చన్స్. ఓవరాల్గా మనకి ఈ విధంగా రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది మనకి మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్ వస్తేనే వాళ్ళు క్వాలిఫై అవుతారు నెక్స్ట్ స్టేజ్కి, అంటే స్కిల్ టెస్ట్కి. ఇక రిమైనింగ్ కేటగిరీస్ ఎవరైతే ఓబీసీ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40% ఆఫ్ మార్క్స్ వస్తే వాళ్ళు ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతాయని మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఈ విధంగా ఎగ్జామ్లో అయితే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని బోత్ 2 టెస్టులని కంపేర్ చేసుకుని ఓవరాల్గా షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ మెరిట్ వైజ్ వాళ్ళకి జాబ్స్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఈ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ మనకి హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్కి ఉంది. అయితే ఈ హైదరాబాద్ అనేది మనకి తెలంగాణకి ఎగ్జామ్ సెంటర్. అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఒక ఎగ్జామ్ సెంటర్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే విశాఖపట్నం అంటే వైజాగ్ ఉందో అది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవి.
నాకు తెలిసినంత వరకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా, లేదా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనిపించినా తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ డౌట్ని క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో నోటిఫికేషన్ స్టార్టింగ్లో అడిగినటువంటి లైక్ అండ్ షేర్ అనేది మీకు నా ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా మీరే సబ్మిట్ చేసేస్తారు. ఐ మీన్ లైక్ అండ్ షేర్. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.